హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అవర్ యూ ఆల్. మార్నింగ్ టిఫిన్ బాక్స్లోకి ఈజీగా అయిపోయేటువంటి అందరికి తెలిసినటువంటి రెసిపీ లెమన్ రైస్ ఫాస్ట్గా ఎలా క్విక్గా ఎలా చేసుకోవాలో నేను మీకు ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ రైస్ని వండి పెట్టుకొని నిమ్మకాయని పిండుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక గ్లాస్ రైస్కి చెప్తున్నాను. నెక్స్ట్ శనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు, కొంచెం పల్లీలు, కొంచెం కాజు, హింగ్ తీసుకుంటున్నాను, కొంచెం తరిగిన అల్లం, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి స్ప్లిట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ చాలా లెస్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను నేను. ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి, వేరుశనక్కాయలు వేసుకోవాలి, నెక్స్ట్ కాజు వేసుకోవాలి. అది ఆప్షన్, ఇఫ్ యూ లైక్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత శనగపప్పు, నెక్స్ట్ కొంచెం ఆవాలు యాడ్ చేస్తున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర. నేను యూజ్ చేసే స్పూన్ చాలా స్మాల్గా ఉంటుంది కాబట్టి నేను టేకింగ్ 2 టేబుల్ స్పూన్. మీ దగ్గర స్పూన్ పెద్దగా ఉంటే మీరు చిన్నది తక్కువ యూజ్ చేసుకోండి. ఇప్పుడు స్ప్లిట్ చేసిన పచ్చిమిర్చి వేసాను, నెక్స్ట్ ఎండుమిర్చి వేసాను, తర్వాత తరిగిన జింజర్ వేసుకోవాలి, అల్లం, వాటిని కొంచెం సాటేజ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, పసుపు యాడ్ చేశాను. తర్వాత కొంచెం సాల్ట్ ఏంటంటే టేస్ట్. ఇప్పుడు కొంచెం హింగ్ యాడ్ చేస్తున్నాను. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. హెల్త్ వైజ్గా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మీకు ఎప్పుడు అవకాశం దొరికితే హింగ్ యూజ్ చేయండి. దాల్ అవి చేసినప్పుడు కూడా హింగ్ యూజ్ చేయండి. చూసారా? తర్వాత రైస్ వేసుకొని కలుపుకోవాలి, అంతే. లెమన్ రైస్ ఈస్ రెడీ నౌ.